మిత్రులందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. మనం వస్తువుల్ని కొన్ని మొక్కల్ని కూడా కొన్ని యాప్స్ ద్వారా తెప్పించుకుంటున్నాము. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఏ రకంగా అయితే మన వస్తువులు కొన్ని మొక్కలు తెప్పించుకుంటున్నామో అదేవిధంగా మీషో అనే దాంట్లో కూడా నేను గమనిస్తే అందులో కూడా కొన్ని వస్తువులు కానీ అంటే క్వైట్ రీజనబుల్గా అనిపించినట్టుగా ఉంది నాకు. సో ఈసారి నాకు కొన్ని కొత్త మొక్కలు అవసరమై దాని ద్వారా తెప్పించాను. ఉదాహరణకి ఈ మొక్కలు చూపిద్దాం. దీని పేరు ఏమిటంటే మీషో, యాప్ పేరు మీషో ద్వారా తెప్పించాము. ఒకటి బనానా చీకు అని, రెండవది సంతర అంటే నాగపూర్ సంతర. రెండు రకాలైన మొక్కలు తెప్పి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. ముందుగా ఈ పార్సెల్ని ఒకసారి 4 పక్కన చూపుతుంది. ఇక్కడ దానికి వచ్చిన స్టిక్కర్ ఉంది, అడ్రస్ వగేరా వగేరది. ఇది కాకుండా చూస్తే 4వ వైపు చూస్తే దీని బ్యాక్ సైడ్ చూస్తే చిన్న హోల్ లాగా పెట్టారండి, వెంటిలేషన్ కోసం అనుకుంటా, ఎయిర్ తగలటా కోసం అనుకుంటాను. ప్యాకింగ్ లోపల కూడా కొంచెం గాలి ఎళ్లల ఉద్దేశంతో ఈ రకంగా చేశారు. వర్షాకాలం అనేది అనుకూలమైనటువంటి సమయం, ఎందుకంటే గాలిలో తేమ ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలు తొందరగా డ్యామేజ్ కావు, తొందరగా పాడుకావు. అదే వేసవికాలంలో అయితే కొంచెం డ్యామేజ్ వాడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ కాలం వచ్చి అనుకూలం ఉంది కాబట్టి తెప్పిస్తే బాగుంటుంది. వర్షాకాలం ఈ టాప్ నుంచి ఓపెన్ చేసి ట్రై చేద్దాం మనం. పై పక్కన ఓపెన్ చేస్తే మొక్క కొంచెం ఈ రకంగా ఉందండి, చూద్దాము. అప్పుడు పక్క నుంచి కూడా ఒకసారి కట్ చేసి చూద్దాం మనం. నో వెయిట్. ఇది పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేద్దాం, సరేనా? ఇది కంప్లీట్గా ఓపెన్ చేసి తర్వాత అది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే ఈ రకంగా మొక్క వచ్చేసింది. సో ఇంకొక విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గ్రాఫ్టెడ్ మొక్క అన్నప్పుడు ఈ రకంగా పట్టీలాగా అతుకులాగా ఉంటుంది, అతుకులు అనేది కనపడుతుంది. దీని మీద వేసినట్టు పాలిథిన్ కవర్ అని చూసారు, ఇది కూడా మనకు కనపడుతుంది కదండి. ఇది గ్రాఫ్టింగ్ మొక్క అని మనం నిర్ధారించుకోవటానికి ఇది అవకాశం అన్నమాట మనకి. సరే పక్కన పెట్టి రెండో మొక్కను కూడా మనం చూద్దాం. ఇది ఒక కుండీలో పెట్టుకుందాం మనం. ఇదేమిటంటే రెండో మొక్క చూపించు, అక్కడ చూపించు. రెండో మొక్క పార్సెల్ వచ్చింది మనకి. ఇది లేబుల్ ఇక్కడ ఉంది. ఈ రకం 4 వైపులు తిరిగి చూస్తే దీనికి కూడా గాలి తగ్గటానికి వెంటిలేషన్ లాగా కొంచెం హోల్ లాగా చేసింది. దీనికి ప్యాకింగ్ చేయడానికి ముందుగానే డ్యామేజ్ కాకుండా, వాడిపోకుండా, గాలి తగిలి ఫ్రెష్గా ఉండటం కోసం కొంచెం హోల్ ముందుగానే పెట్టడం జరిగింది. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. నేను చేసి చూపిస్తాను నాకు. ఇప్పుడు పట్టుకుని ఓపెన్ చేయి పైనుంచి. పిల్లల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ కారు కదండి, కాబట్టి వాళ్ళతో మనం చేయించామనుకోండి, వాళ్ళకి తీసే విధానం ఉంటుంది. గార్డెనింగ్ చేయడం కూడా మంచి హ్యాబిట్ అని చెప్పి తెలుస్తుంది, అలవాట్లు అవుతాయి అన్నమాట. జాగ్రత్తగా తీయాలి, అది మెల్లగా జాగ్రత్త. దీని పేరు ఏమిటి? చూసా, చూపించు అక్కడ చూపించు. ఇదండి నాగపూర్ సంతర వచ్చింది మనకి. సో షీఈ్ హ్యాపీ. పార్సల్ నేను ఓపెన్ చేయాలి అంటుంది. ఇది ఎక్కడ డ్యామేజ్ అవుతుందని నాకు భయంగా ఉంది. అయితే జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసింది మన యాక్సెసరీ. సో ఒకసారి చూపించు. దిస్ ఈస్ సంతర యాపిల్. ఇది నేమ్ ఇది వాట్ ఈస్ దిస్? చూపించాలి, అటు చూపించు. నేను పట్టుకుంటాగా. బనానా చీకు అంటే, ఈ చిక్కు అంటే మన తెలియని సపోటా పళ్ళు బనానా షేపులో వస్తాయి కాబట్టి బనానా చీకు అంటారు అన్నమాట దీన్ని. అదేవిధంగా నాగపూర్ సంతర అంతా అందరికి తెలిసినే కదా. అయితే ఇది మాత్రం కొత్త వెరైటీ లెక్క నాకు అనిపించింది. సో మనం ఇప్పుడు ప్లాంట్ చేసి చూద్దాం. ఒకసారి కాయలు కాసిన తర్వాత కూడా చూపిస్తాను నేను, సరే అండి? మీకు గనక పద్ధతి నచ్చినట్టయితే మీరు కూడా ఈ పద్ధతులు తెప్పించుకోవచ్చు. సో మరిన్ని మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేసినట్టయితే మరో వీడియోలో మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి త్వరలో మరింత వీడియోలు, మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను. జై హింద్.